హలో ఫ్రెండ్స్, బ్రాహ్మణ ముహూర్తంలో నిద్రలేస్తే ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసా? రండి ఇప్పుడు చూద్దాం. బ్రాహ్మణ ముహూర్తంలో మొదలుపెట్టే ప్రతి పని కూడా 90% సక్సెస్ జరుగుతూ ఉంటుంది. అసలు బ్రాహ్మణ ముహూర్తం అంటే ఏంటి? ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య ఉండే సమయాన్ని బ్రాహ్మణ ముహూర్తం అంటారు. ఇది ఒక పవిత్రమైన సమయం. ఖచ్చితమైన బ్రాహ్మణ ముహూర్తం అంటే ఏంటంటే ప్రతిరోజు సూర్యోదయానికి 1:30 గంటల ముందు వచ్చే సమయాన్ని బ్రాహ్మణ ముహూర్తం అంటారు. అంటే ఉదయం 4 నుండి 6 గంటల మధ్య జరిగే సమయాన్ని బ్రాహ్మణ ముహూర్తంగా పరిగణింపబడుతుంది. బ్రాహ్మణ ముహూర్తం ఎందుకు అంత పవిత్రమైనది? మన శాస్త్రాల ప్రకారం ఈ సమయం భూగోళ సృష్టికర్తతో సమన్వయంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రకృతి కూడా శాంతంగా ఉంటుంది, మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా ఎక్కువ శక్తితో ఉండగలుగుతాం. ఈ సమయంలో ధ్యానం చేయడం లేదా దేవుణ్ణి ఆరాధించడం లేదా యోగా చేయడం వంటి వలన మనం ఆరోగ్యకరంగా ఉంటాం. మరియు ఏదైనా చేయవలసిన పనిని ఈ సమయంలో మొదలు పెట్టడం వలన సక్సెస్ అయ్యే అవకాశం పెరుగుతుంది. కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, సైంటిఫిక్ గా కూడా ఈ సమయానికి ప్రత్యేకత ఉంది. సైంటిఫిక్ గా సర్కాడియన్ రిథం కరెక్ట్ గా ఫాలో అయితే మనం హెల్దీగా ఉంటాం. సర్కాడియన్ రిథం అంటే మనం ఎంత సమయం నిద్రపోతున్నాము, ఏ సమయానికి నిద్రపోతున్నాము, ఏ సమయానికి నిద్ర లేస్తున్నాము తెలియపరిచేది సర్కాడియన్ రిథం. బ్రాహ్మణ ముహూర్తంలో మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ తక్కువగా ఉంటాయి. శరీరం పూర్తిగా రెస్ట్ తీసుకుని ఒక కొత్త శక్తితో ఎనర్జెటిక్ గా ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో నిద్ర లేస్తే మన మనసు ప్రశాంతంగా మరియు శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ సమయంలో నిద్ర లేవడమే కాదు, మినిమం 8 గంటల నిద్ర కూడా మనం సమయానికి చేస్తూ ఉండాలి. అప్పుడే సర్కాడియన్ రిథంని కరెక్ట్గా ఫాలో అయ్యేటట్టు అవుతాం మనం. బ్రాహ్మణ ముహూర్తం బెనిఫిట్స్ ఎట్టు ఇప్పుడు చూద్దాం. ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల మనసు ఎంతో శాంతంగా ఉంటుంది. అందువల్ల మనసులో అనవసరమైన ఆలోచనలు ఉండవు మరియు పెట్టే పనిలో పూర్తిగా నిమగ్నం అవుతాం. ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధించడం వలన ఆధ్యాత్మిక అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో మేల్కొన్న వ్యక్తులు మరింత శక్తిగా, ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటారు. ఈ సమయం మరింత సానుకూల ఆలోచనలు తీసుకొస్తుంది. తద్వారా మనం మొదలుపెట్టే పని మరింత సులువుగా పూర్తి చేయగలుగుతాం. మనలో కొంతమంది ప్రతిరోజు 7 తర్వాత కానీ 8 తర్వాత కానీ నిద్ర లేస్తూ ఉంటాం. కానీ ఒక్కరోజైనా బ్రాహ్మణ ముహూర్తంలో లేచి ఆ రోజున అబ్జర్వ్ చేసి చూడండి, బ్రాహ్మణ ముహూర్తం పవర్ ఏంటో మీకే తెలుస్తుంది.